ఏం తప్పు చేసినా అని చెప్పేసి నన్ను ఈ రోజు పార్టీ సస్పెండ్ చేసింది. అంటే భారతీయ జనతా పార్టీలో నిజం నిర్భయంగా మాట్లాడితే, ఒక రేపిస్టును రేపిస్ట్ అంటే, ఒక దొంగను దొంగ అంటే, మల్లన్న సాగర్ బాధితుల పక్షాన తీర్మానాలు తీసుకొని పోయి అమ్ముకున్నోడిని అమ్ముడు పోయినోడు అని చెప్పేసి అంటే బీజేపీలో స్థానం లేదా? బీజేపీ పార్టీ కూడా పెట్టుబడిదారుల చేతులకు వెళ్ళిపోయిందా, అవినీతి పరుల చేతులకు వెళ్ళిపోయిందా అని చెప్పేసి ఈరోజు ఆగంలో ఉన్నారు కార్యకర్తలందరూ కూడా. నేను ఒక్క దుబ్బాక నియోజకవర్గం సమస్య గురించి మాట్లాడుతున్నా. దుబ్బాక నియోజకవర్గంలో నేను బీజేపీ నుంచి పోటీ చేస్తా అని చెప్పేసి నేను టికెట్ మాత్రమే అడిగిన. నేను పదవుల కోసం వెంపర్లాడేటువంటి మనిషిని కాదు. ఈ మిరుదొడ్డి మండలంలో జెడ్పీటీసీ టికెట్ నాకు ఇస్తా అని చెప్పేసి నామినేషన్ వేయించిన తర్వాత కూడా రఘునందన్ రావు నన్ను మోసం చేసి ఎక్కడైనా జెడ్పీటీసీ గెలిస్తే రేపు పొద్దున నాకు ఎదురు వస్తాడు అని చెప్పేసి, కావాలని చెప్పేసి ఒక వార్డు మెంబర్ కూడా గెలిచేటువంటి స్థాయి లేని ఒక కార్యకర్తను తీసుకొచ్చి జెడ్పీటీసీ పోటీ చేయిస్తే పార్టీ నిర్ణయానికి కట్టుబడి రోజు నేను మళ్ళీ పనిచేసిన. ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్త పోటీ చేసింది కాబట్టి. 2 సార్లు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే లక్షలు ఖర్చు పెట్టుకుని నేనొక్కని కాదు, దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్తలను అడిగితే చెప్తారు రఘునందన్ రావు ఎన్ని లక్షలు ఇచ్చి ఎలక్షన్లకు వచ్చిండని చెప్పేసి. బయట పార్టీలను పశువులను కొన్నట్టు కొనడానికి డబ్బులు ఖర్చు పెట్టిండు తప్ప మొదటి నుంచి ఈ పార్టీలో కష్టపడేటువంటి కార్యకర్తకు జేబులకు తూట్లు కొట్టిండు. ఒక జెడ్పీటీసీ అమ్ముడు పోతాడంటే 20 లక్షలు, ఒక ఎంపీటీసీ అమ్ముడు పోతాడంటే 5 లక్షలు. ఎన్నికలంటే పశువుల అంగడి చేసి పడేసిండు. దుబ్బాక నియోజకవర్గంలో రఘునందన్ రావు వచ్చిన తర్వాత ఎన్నికలంటే పశువుల అంగడి, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయాలి. ఇది ఒక సంస్కృతి. ఈ సంస్కృతిని తీసుకొచ్చి ఈ సాంప్రదాయం కొనుగోలు సంస్కృతిని